అనంతపురం జిల్లా కేంద్రంలో ఎన్జీఓ కార్యాలయంలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించిన ఏపీ ఎన్జీఓ హృదయరాజు మనోహర్ రెడ్డి. అనంతపురం జిల్లా కేంద్రంలో ఎన్జీఓ కార్యాలయంలో ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నగర శాఖ ఆధ్వర్యంలో ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హృదయరాజు ఏపీ ఎన్జీఓ కో చైర్మన్ హాజరు కావటం జరిగింది. ఈ సందర్భంగా హృదయరాజు మనోహర్ రెడ్డి తదితరులు మాట్లాడుతూ ఏపీ ఎన్జీఓ నగర సమితి ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఈ రోజు నుంచి చేపడుతున్నామని, ఉద్యోగులంతా ఏపీ ఎన్జీఓలో సభ్యత్వం తీసుకోవాలని, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉద్యోగులకు రావాల్సిన అన్ని సమస్యలపైన పోరాటం చేసేందుకు ఏపీ ఎన్జీఓ నిరంతరం ముందుంటుందని హృదయరాజు మనోహర్ రెడ్డి తదితరులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఎన్జీఓ నగర సమితి సభ్యులు అంతా కూడా పాల్గొన్నారు. కార్యక్రమానికి అధ్యక్షులు మనోహర్ రెడ్డి గారు, జిల్లా అధ్యక్షులు చంద్రశేఖర్ అన్న గారు, సెక్రటరీ చంద్రశేఖర్ గారు, రాష్ట్ర ఏపీఎన్జీఓ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి మాధవన్ గారు, మరి సభ్యసంఘ పెన్షనర్స్ అసోసియేషన్, అదేవిధంగా ఏపీటీయూ, ఎస్టీయూ, మజ్దూర్ యూనియన్ సభ్యసంఘ మిత్రులందరూ కూడా పేరు పేరున ఉద్యమాభినందనలు తెలియజేస్తున్నారు. చాలా సంతోషం. మరి ఈరోజు అంటే మేము ఫ్యాప్టోకి సంబంధించినటువంటి కార్యక్రమానికి వస్తున్నామని చెప్పి తెలియగానే మనోహర్ రెడ్డి గారు తెలియజేయడం జరిగింది. చంద్రశేఖర్ రెడ్డి గారిని మరి కన్సర్న్ అయ్యి మరి ఈ కార్యక్రమానికి రావడం అనేటువంటిది ఒక అదృష్టంగా భావిస్తున్నాను. మరి ముఖ్యంగా మనం గత సంవత్సరంలో అంటే గత ప్రభుత్వం. నా పేరు జి హృదయరాజు, ఏపీ జేఏసీ రాష్ట్ర కో చైర్మన్, ఏపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు. మరి ఈరోజు మరి అనంతపురం జిల్లాలో జరుగుతున్నటువంటి ఏపీ ఎన్జీఓ కార్యక్రమానికి మరి హాజరు కావడం, అదేవిధంగా ఏదైతే ఉద్యమ కార్యాచరణ మరి ఫ్యాప్టో పరంగా ఇచ్చినటువంటి దానికి రాష్ట్ర పరిశీలకులుగా రావడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక పెన్షనర్స్ అందరూ కూడా ఈ ప్రభుత్వం ఏర్పడి 15-16 నెలలు అయినప్పటికీ ఒక్క ఆర్థికమైనటువంటి డిమాండ్ అనేటువంటిది నెరవేర్చకపోవడం అనేటువంటిది మరి చాలామంది ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్స్ కూడా అసంతృప్తికి గురవుతున్నారనేటువంటిది మరి మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తూ ఉన్నాం. మరి ఇప్పటికే అనేకమైనటువంటి ప్రాతినిధ్యాలు సిఎస్ గారికి ఇవ్వడం జరిగింది. సిఎస్ గారి ఆధ్వర్యంలో జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ గత నెల 20వ తేదీన పెట్టడం జరిగింది. 5:30 గంటల సేపు జరిగినటువంటి ఆ సమావేశంలో ఆయా సంఘాలకు చెందినటువంటి వాళ్ళందరం కూడా 5:30 గంటల పాటు సమస్యలు తెలియజేసినప్పటికీ 2 సార్లు క్యాబినెట్ సమావేశం అనేటువంటిది జరిగినప్పటికీ ఇప్పటి వరకు కూడా ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి 4 డిఏల్లో 1 డిఏ కూడా ఇవ్వకపోవడం అనేటువంటిది ఒకటి. గత ప్రభుత్వం వేసినటువంటి 12వ పిఆర్సీకి సంబంధించినటువంటి చైర్మన్ నియామకం అనేటువంటిది రాజీనామా చేసినటువంటి ప్లేస్లో కనీసం చైర్మన్ నియామకం అనేటువంటిది లేకపోవడం అనేటువంటిది ఒకటి. అదేవిధంగా సరెండర్ లీవ్ అనేటువంటిది ఎన్కాష్మెంట్కి సంబంధించి ఈరోజు 2022 నుంచి పెండింగ్లో ఉన్నటువంటిది మంజూరు చేయకపోవడం. మరి రిటైర్డ్ అయినటువంటి పెన్షనర్స్ ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించినటువంటి విషయంలో దాదాపుగా 10 నెలల నుంచి గ్రాట్యుటీ అనేటువంటిది లేకపోవడం. మరి అదేవిధంగా మరి వారికి కావాల్సినటువంటి అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ అనేటువంటిది మరి గతంలో ఉన్నటువంటి దాన్ని తగ్గించినటువంటి దాని మీద చర్చ లేకపోవడం. సిపిఎస్కు సంబంధించినటువంటి విషయంలో ఈ ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో మేము అధికారంలోకి రాగానే సిపిఎస్ మీద పునఃసమీక్షించి దీన్ని మంచి పెన్షన్కు సంబంధించినటువంటి విషయంలో రివ్యూ చేస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం ఏ దాని మీద కూడా పట్టించుకోకపోవడం అనేటువంటిది తీవ్ర అసంతృప్తి అనేటువంటిది ఉంది. అందులో భాగంగానే ఈరోజు మరి ఉపాధ్యాయ సంఘాలకు సంబంధించినటువంటి అత్యంత పెద్ద వేదిక ఫ్యాప్టో అనేటువంటిది ఇప్పటికే జిల్లా కార్యక్రమాలు పూర్తి చేసుకుని రేపు అక్టోబర్ 7వ తేదీన మరి ఫ్యాప్టో ఆధ్వర్యంలో రాష్ట్ర రాజధానిలో ధర్నా చౌక్లో వేలాది మందితో మరి ఆందోళన కార్యక్రమాన్ని చేపడతా ఉన్నాం. మరి అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటే తెలియజేస్తూ ఉన్నాం, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా కూటమి ప్రభుత్వం మేము బుడమేరు అనేటువంటిది విజయవాడలో జరిగినటువంటి నష్టం ఏదైతే వర్షం ద్వారా వచ్చినటువంటి దానికి రాయలసీమ ఇతర జిల్లాలు అన్నీ కూడా కలిసి 120 కోట్ల రూపాయలని ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్స్ ఇచ్చినటువంటిది మేమిచ్చాం తప్ప ప్రభుత్వం కనీసం మాకు ఇవ్వాల్సినటువంటివి ఏమీ ఇవ్వలేదనేటువంటిది మరి రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా ఆలోచన చేయాలి. లేదంటే మా యొక్క ఆందోళన కార్యక్రమాలు ఈరోజు ఫ్యాప్టోనే కాకుండా ఏపీ జేఏసీ పరంగా కూడా అక్టోబర్ 10 తర్వాత మరి దశల వారీ ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహిస్తాం. మరి ఆ నిర్వహించేటువంటి దానికంటే ముందుగానే ప్రభుత్వం మేల్కొని
మా నాయకత్వంతో చర్చించి సమస్యల పరిష్కారం చేయాలని చెప్పి మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తాం. మిత్రులారా, ఈ రోజున ఏపీ ఎన్జీఓ సంఘం అనంతపురం నగరశాఖ పక్షాన సభ్యత్వ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడమైంది. మరి ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి 13 లక్షల మంది ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షన్ సోదరులందరూ కూడా ఎన్నో రకాలైనటువంటి సమస్యలతో బాధపడుతున్నారు, ఇబ్బందులు పడుతూ ఉన్నారు. గత ప్రభుత్వం చేసినటువంటి నిర్వాహకం వల్ల ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 13 లక్షల మంది ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్లందరూ కూడా దాదాపుగా ఎంతో నష్టపోవడం జరిగింది. మరి ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మా రాష్ట్ర నాయకులు కామ్రేడ్ విద్యాసాగర్ గారు ఎంతో చొరవ చూపి దాదాపుగా 6,500 కోట్లు ఒకసారి, 1,300 కోట్లు ఒకసారి ఈ యొక్క జీపీఎఫ్లు కావచ్చు, ఏపీజీలు కావచ్చు మంజూరు చేయించడం జరిగింది. మరి అలాగే పెండింగ్లో ఉన్నటువంటి 4 డిఏలు అయితేనేమి, అలాగే ఐఆర్ అయితేనేమి, ఫిట్మెంట్ అయితేనేమి, ఈ విషయంలో ఖచ్చితంగా కూడా ఈ ప్రభుత్వము చొరవ చూపాలని చెప్పి, చొరవ చూపుతుందని చెప్పి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ, మరి రాష్ట్రంలో ఉన్నటువంటి పదవి విరమణ చెందినటువంటి పెన్షనర్లు ఉద్యోగులందరూ కూడా దాదాపుగా రిటైర్మెంట్ బెనిఫిట్స్ పెండింగ్లో ఉన్నాయి. మరి ఈ పెండింగ్లో ఉన్నటువంటి వారికి సంబంధించినటువంటి గ్రాట్యుటీ కావచ్చు, కమ్యూటేషన్ కావచ్చు, మరి ఇతరత్ర బెనిఫిట్స్ అన్నీ కూడా వెంటనే ఈ రాష్ట్ర ప్రభుత్వము చెల్లించాలని చెప్పి మేము ఏపీ ఎన్జీఓ సంఘం పక్షాన డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే ఖచ్చితంగా కూడా రాబోయే రోజుల్లో మా రాష్ట్ర నాయకులు, పెద్దలు, గౌరవనీయులు కామ్రేడ్ విద్యాసాగర్ గారి నేతృత్వంలో మేము ఏపీ జేఏసీ చైర్మన్గా కూడా వారు ఉండడం జరిగింది. మరి అలాగే వారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటాలకు సిద్ధంగా ఉండాలని చెప్పి